బ్రేకింగ్ న్యూస్. నక్సలిజాన్ని రూపుమాపడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తుది అంకానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువుకు ముందే లక్ష్యం పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన 4-5 అగ్రనేతలు సైతం త్వరలోనే లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతారు అనే వార్తలు కొన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోతారా లేక రాష్ట్రంలో ఆయన సరెండర్ అవుతారా అనే అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం గణపతి సరెండర్ పై విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కర్రెగుట్టల కథ కూడా ముగిసిపోయినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు 100 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. వారిలో 60 మంది ఆయుధాలతో సరెండర్ అయినట్టుగా సమాచారం. వారంతా AK-47, SLR వంటి 60కి పైగా అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. గణపతి లొంగుబాటుకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గణపతి లొంగిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయా? ఆయన నేపాల్లో ఉన్నారు అంటూ చర్చ జరుగుతుంది, అనారోగ్యంతో ఉన్నారు అంటూ చర్చ జరుగుతుంది. గణపతి లొంగిపోవాలి అంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. గణపతితో పాటు ఆయన భార్య కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు గణపతి లొంగుబాటు గురించి వస్తున్న వార్తల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే నిన్నటి నుంచి కూడా గణపతి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ పోలీసులకి ఆయన టచ్లోకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పటికే కీలక వ్యక్తులు లొంగిపోయారు కాబట్టి వారి ద్వారా గణపతిని కూడా పోలీసుల ఎదుట లొంగిపోయే విధంగా చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గణపతి చాలా కీలక రోలు మావోయిస్టు పార్టీలో పోషించాడు. ఆయన అనారోగ్యాల తర్వాత వేరే వారికి బాధ్యతలు అప్పచెప్పి అడవికి పరిమితమయ్యారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా గణపతి ఆచూకీ పోలీసులకు దొరకలేదు. SIB అధికారుల దగ్గర కూడా సమాచారం లేదు. గణపతి నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్ళి ఉంటాడు. ఆయన అనారోగ్యానికి గురయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వయసు రీత్యా కూడా ఇక యాక్టివ్గా ఉండలేని పరిస్థితి అడవుల్లో ఉంది కాబట్టి ఆయన నేపాల్కు వెళ్ళి ఉంటాడని చెప్పేసి కూడా భావించారు. కానీ ఇప్పుడు దేవ్జీ దొంగల లొంగుబాటు తర్వాత ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి పని అయిపోయిందనే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ క్యాడర్కి చెందిన మిగతా 11 మంది మాత్రమే ఇంకా అడవుల్లో ఉన్నారు. మిగతా వారైతే పూర్తిగా లొంగిపోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు గణపతి కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోతాడా లేదంటే తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోతాడా అనే దానికి సంబంధించే సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు శివధర్ రెడ్డి, SIB చీఫ్ సుమతి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ముగ్గురు అందరూ కూడా అమిత్ షాతో భేటీ కావడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోయిన వాటికి సంబంధించి వారితో జరిపిన చర్చలకు సంబంధించి వాటన్నిటికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇంకా ఆపరేషన్ కగార్ మార్చి 31తో ముగుస్తుంది కాబట్టి కేంద్రం ఇప్పటికే అడవులన్నీ కూడా జల్లెడ పట్టింది. కేంద్ర బలగాలతోని ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు లేవు. సాయుధ పోరాటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా దేవ్జీ స్వయంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మొన్న జరిగిన సీఎంతో మాట్లాడినటువంటి సమావేశంలో కూడా రాజకీయ ఎజెండానే మాది, ఆ రాజకీయ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పి చర్చించడానికి వెళ్తున్నామని చెప్పేసి కూడా దేవ్జీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దేవ్జీ, రాజిరెడ్డి, దామోదరు, నరసింహారెడ్డికి సంబంధించి కూడా లొంగిపోయారు కాబట్టి ఇక గణపతి కీలకంగా ఉన్నాడు. తెలంగాణకు సంబంధించిన కీలక వ్యక్తి గణపతి కాబట్టి ఆయన చాలా కీ రోల్ పోషించాడు. 50 సంవత్సరాల నుంచి నక్సలైట్ ఉద్యమంలో పనిచేశాడు కాబట్టి ఇక ఆయనను పోలీసులు ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక ఆదివారం లొంగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో డీజీపీ గణపతి ఆచూకీ మాకు ఇంకా తెలియలేదు, వస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే మేము ఆహ్వానిస్తున్నాము, వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి గణపతి భార్య కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉంది కాబట్టి ఆమె, గణపతి, మిగిలిన నక్సలైట్లంతా కూడా పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఆపరేషన్ కగార్ అనేది దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో కూడా కర్రెగుట్టల్లో ముఖ్యంగా కూమింగ్ రోజు నడుస్తుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని చెప్పి సమాచారం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఇప్పుడు గణపతి లొంగిపోతే ఇక మావోయిస్టు పని అయిపోయినట్టే మావోయిస్టు పార్టీకి సంబంధించి. కానీ మావోయిజాన్ని అంతం చేయలేరు ఎప్పటికీ అని చెప్పేసి లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. అంటే రూపాలు వేరు, ఇప్పటి వరకు అడవుల్లో ఉండి ఉద్యమం చేశాము, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా
వాళ్ళు మారుతున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అడవుల్లో ఉండి ఇక తుపాకీ పట్టి పోరాటం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టే మేము ప్రజా జీవితంలోకి వచ్చి లొంగిపోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అంటే సురేష్, ఎటువంటి సమాచారం ఉంది? గణపతి భార్య మొన్న ఇంకెవరైతే ఒక 11 మంది అంటూ చెప్పారో అందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుందా? ఒకవేళ గణపతి లొంగిపోతే రాష్ట్ర అధికార యంత్రాంగం ముందు లొంగిపోయే అవకాశం ఉంటుందా, లేదు కేంద్ర హోంశాఖ అధికార యంత్రాంగం ముందు లొంగిపోయే అవకాశం ఉంటుందా? అంటే గణపతి సెంట్రల్ కమిటీలో పనిచేశాడు కాబట్టి గణపతి తర్వాత నంబాల కేశవరావుకి ఇచ్చారని చెప్పారు బాధ్యతలు. ఆయన ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీయే చూస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పారు. కానీ దేవ్జీకి అధికారికంగా మీటింగ్ కాలేదు కాబట్టి ఆయన ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్గానే ఉన్నాడు తప్ప ఆయన బాధ్యతలు తీసుకోలేదు మావోయిస్టు పార్టీకి అని చెప్పేసి శివధర్ రెడ్డి డీజీపీ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. కాబట్టి అనధికారికంగా దేవ్జీ నాయకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఎక్కువగా తెలంగాణ సరిహద్దులో ఛత్తీస్గఢ్కి చెందిన వారే తెలంగాణ పోలీసులు ఎదుట గతంలో లొంగిపోయారు. అయితే ఈసారి ఇక గణపతి కరీంనగర్కి చెందిన పెద్దపల్లికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు, చాలా కీలక రోల్ పోషించాడు. ఆయన అంటే ఆరోగ్యం సహకరించకున్న మూమెంట్లు అంటే నక్సలిజంకి సంబంధించి ఆపరేషన్లు కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలి వాటన్నిటిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తుంటాడు. కాబట్టి ఇక ఇప్పుడు ఆయన అనారోగ్యానికి గురి కావడం, ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఇక జనావాసాల్లోకి వచ్చి ప్రజల ముందు జీవితాన్ని గడపాలని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు పోలీసులకి సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు కూడా వీలైనంత వరకు అందరూ కూడా వచ్చి లొంగిపోండి, ఎందుకంటే అడవుల్లో కూంబింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మార్చి 31 టార్గెట్ పెట్టుకొని గత 2 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ దగ్గర పడుతుంది కాబట్టి అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోయే అవకాశం కనబడుతుంది. అందులో భాగంగానే గణపతి కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయ్యారు కాబట్టి ఈ చర్చకు అంతా కూడా బలం చేకూరుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చిన సమాచారం వారి ద్వారా గణపతి ఒకవేళ, ఎందుకంటే ఖచ్చితంగా వారికి సమాచారం ఉంటుంది, పోలీసులకి ఎస్ఐబి అధికారులకి ఇప్పటి వరకు గణపతి 2 సంవత్సరాల నుంచి మిస్ అయిపోయిండు, ఖచ్చితంగా ఆయన అడవుల్లో మాత్రం లేడు, నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్ళి ఉంటాడని చెప్పేసి కూడా అంత చర్చ జరుగుతుంది. పోలీసులు అదే చెప్తున్నారు. కాబట్టి నేపాల్లో ఉంటే ఖచ్చితంగా మళ్ళీ గణపతి ఇటు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కానీ తెలంగాణ పోలీసులు ఎదుట, తెలంగాణ సీఎం ఎదుట కానీ లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి దీనిపైన ఇంకా తెలంగాణ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ లొంగిపోయే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఉన్న పరిస్థితులు అట్లున్నాయి. కాబట్టి ఇప్పుడు నిన్న జరిగిన భేటీ కావచ్చు, నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు ఎదుట గణపతి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ముగిసిన తర్వాత ఆయన లొంగిపోయే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కూడా ముగుస్తూ వస్తున్న నేపథ్యంలో ఇటు మావోయిస్టుల అంకం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటు గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న మనం చూసాం దేవ్జీ, రాజిరెడ్డి, చొక్కారావు, నరసింహారెడ్డి లొంగిపోయిన తర్వాత ఇక మావోయిస్టు శాఖ ముగిసిపోయినట్టే. గణపతి కూడా లొంగిపోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణపతి కూడా లొంగిపోతే ఇక పూర్తిగా మావోయిస్టుల శాఖ ముగిసిపోయినట్టే అంటూ వార్తలు వస్తున్నాయి. సుమారు ఒక 11-12 మంది వరకు ఇంకా అజ్ఞాతుల్లో ఉన్నారు. వారందరినీ కూడా లొంగిపోమ్మని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు గణపతి లొంగిపోవటానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది కేంద్ర హోంశాఖ ముందా లేదు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముందా అనేది చర్చించుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రాబోయే ఆదివారం, వచ్చే ఆదివారం ఈ లొంగుబాటుకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. మరి చూద్దాం గణపతి లొంగిపోతారా, ఈ ఆదివారం లోపు ఏదైనా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుందా అనేది.